నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పుల్లరా. నీవు ఎక్కడ ఉన్నావు అంటే దాని అర్థం నీవు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నీవు ఎలా ఉన్నావు అనే ప్రశ్నను దేవదేవుడు ఆదాముకి సంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే ప్రశ్న మనకి సంధించబడినట్లయితే, ఇదే ప్రశ్న దేవదేవుడు మనల్ని గనక ఇప్పుడు అడిగితే, మనం ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం అని గనక దేవదేవుడు మనల్ని అడిగినట్లయితే, మన దగ్గర రకరకాల ఆన్సర్స్, జవాబులు మన దగ్గర ఉంటాయి. అంటే ఎక్కడున్నావు అంటే ఎలా ఉన్నాను అంటే రకరకాలుగా చెప్తా. నేను కష్టాల్లో ఉన్నానయ్యా, లేదా నేను బాధల్లో ఉన్నానను, లేదా నేను ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలో, దుఃఖములో మునిగిపోయాననో రకరకాల జవాబులు మన నోటి నుంచి వస్తూ ఉంటాయి. దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితాలలో, ప్రతి ఒక్క కుటుంబంలో మనము చూడగలిగినట్లయితే ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు మనకు వచ్చేటటువంటి జవాబులు ఇలాగే ఉంటాయి. ఫలానా కష్టమని, ఫలానా బాధని, ఫలానా నిందతో, అవమానముతో కృంగిన పరిస్థితులలో ఉన్నాను అనేటటువంటి జవాబు మన నోటి నుంచి దాదాపుగా వస్తూ ఉంటుంది. అయితే లేఖన భాగాలు గనక మనము పరిశీలించి చూడగలిగినట్లయితే పుల్లరా, యెషయా గ్రంథంలో ఒక మాటను గనక మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథానికి ఒకసారి వద్దాం. 60వ అధ్యాయము 20వ వచనము చివరి మాట గనక మనం గమనిస్తే, నీ దుఃఖ దినములు సమాప్తములగును, దేవునికి మహిమ కలుగునుగాక. రాయబడుతున్న మాట, దేవుడు మనతో చెప్తూ ఉంటున్నటువంటి మాట, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములవుతాయి. మొదట దేవుడు ప్రశ్న అడిగాడు, నువ్వెక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏ పరిస్థితులలో నువ్వు ఉన్నావు అని అడిగినప్పుడు మన పరిస్థితులన్నీ కూడా ఆయనకి మనం చెప్పుకున్నాం. ఆదాము దేవునితో చెప్పాడు, ఇలా రావటానికి కారణం ఏంటో దేవునితో ఆదాము చెప్పాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని ఈ రీతిగా ప్రశ్న సంధించాడో, ఈ రీతిగా మనల్ని అడిగాడో, అప్పుడు మనము జవాబు చెప్పటం ప్రారంభం చేశాం. ప్రభువా ఇలాగున్నాను, ప్రభువా ఈ పరిస్థితిలో ఉన్నాను,